ఏపీలో బీసీలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త రిటైర్డ్ డీజీపీ పూర్ణచంద్రరావు. కరేడు గ్రామంలో భారీగా అవినీతి జరుగుతుందని ఆరోపించారు. కరేడు వెళ్తున్న బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ను పోలీసులు అడ్డుకోవడాన్ని ఖండించారు. ప్రభుత్వం పేదలకు భూములు ఇవ్వాలి కానీ భూములను స్వాధీనం చేసుకుంటోందన్నారు. ఈ ప్రభుత్వం పెట్టుబడిదారులకే ఉపయోగం కానీ ప్రజలకు ఏమాత్రం కాదన్నారు. జగన్ ప్రభుత్వంలో విశ్వేశ్వరరెడ్డికి 8,000 ఎకరాలు భూమిని కట్టబెట్టడంతో 15,000 కుటుంబాలు రోడ్డును పడ్డాయన్నారు పూర్ణచంద్రరావు. ఆంధ్రప్రదేశ్లో మరి బీసీల మీద చాలా అట్రాసిటీస్ జరుగుతున్నాయి. ఒక బీసీ నాయకుడిని ఒక సమస్యాత్మకమైనటువంటి గ్రామం కరేడు వెళ్ళటానికి ట్రై చేస్తే కూడా ఆపేశారు. రామచంద్ర యాదవ్ ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు. ఈ కరేడు గ్రామంలో జరుగుతున్నటువంటి అవినీతి అంతా ఇంతగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విశ్వేశ్వర రెడ్డి అనే ఆయనకి 8,000 ఎకరాలు కట్టబెట్టాడు. దాన్ని లోకేష్ పాదయాత్రలో నేను దాన్ని క్యాన్సిల్ చేస్తాను, న్యాయం చేస్తాను అన్నాడు. కరేడు గ్రామంలో అధిక శాతం ఉన్నవాళ్ళు యానాదులు, తర్వాత ఫిషర్మెన్, బెస్తవాళ్ళు, ఆ తర్వాత యాదవులు, సరే రెడ్లు. సో ఈ వీళ్ళు దాదాపుగా 8,000 ఎకరాల భూమిని సోలార్ ఇండస్ట్రీ కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇస్తే దాన్ని వ్యతిరేకిస్తూ లోకేష్ పాదయాత్ర చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ వ్యతిరేకించాడు, అట్లానే చంద్రబాబు నాయుడు కూడా. అయితే చిత్రం ఏంటంటే ఈ రెండు పార్టీలు కూడా పెట్టుబడిదారీ వర్గాల పార్టీ. పెట్టుబడులు